ఏప్రిల్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏప్రిల్ ఉన్న వాళ్ళు చేతులు తెచ్చండి. వినండి, 16th మార్చ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? ఈరోజు స్పెషాలిటీ ఏంటి? 16th మార్చ్ అండి, తెలీదా? ఈరోజు నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఏంటి, నాతో పాటు రిపీట్ చేయండి. ఎగ్జాక్ట్లీ, వ్యాక్సినేషన్ అంటే ఏంటి? రీసెంట్ గా మనం కోవిడ్ లో వ్యాక్సినేషన్ తీసుకున్నాం, రైట్? ఈరోజు టుడే ఈజ్ నేషనల్ వ్యాక్సినేషన్ డే, ఎక్నాలెడ్జింగ్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్. అంటే ఏఎన్ఎంస్ కానీ, జిఎన్ఎంస్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తూ అక్నాలెడ్జ్మెంట్ గా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ 16th మార్చ్ యాజ్ నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఓకే, సో కోవిడ్ లో మనకి ఫ్రంట్ లైన్ వేరియన్స్ అంటే హెల్త్ నర్స్ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ చాలా హెల్ప్ చేశారు కదా మనందరికి. వాళ్ళందరికీ ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇద్దామా? సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే నేషనల్ వ్యాక్సినేషన్ డే. మీరు అందరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఈరోజు మనం ఇక్కడ అందరం ఎందుకు అసెంబ్లీ అయ్యాం, మన ఐడియా ఉందా మీకు? లేదా? రిగార్డింగ్ హౌ టు టేక్ ద ఎగ్జామ్స్, హౌ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ అండ్ హౌ టు ఓవర్కమ్ ద ఫియర్. ఓకే, టైం మేనేజ్మెంట్, ఎథిక్స్ అండ్ మోర్. ఓకే, ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు అందరూ? చెప్పండి. ప్రిపేర్ అవ్వట్లేదు ఎవరు? ప్రిపేర్ అవ్వని వాళ్ళు చేద్దండి, ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేద్దండి. అందరూ అవుతున్నారా? సూపర్. ఎలా అవుతున్నారు ప్రిపరేషన్? బాగా జరుగుతుందా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎవరైనా చెప్పండి చూద్దాం. అయ్యేవాళ్ళు ఎవరైనా లేదు చెప్పండి. కానీ వాళ్ళందరూ కూర్చోండి. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఒకరు లేదు చెప్పండి. ఇక్కడ ఉండే గర్ల్స్ ఎవరైనా చెప్పండి. బాయ్స్ అందరూ కూర్చోండి. ఇటు సైడ్, ఇటు సైడ్ ఎవరైనా బాయ్స్ ఉంటే చెప్పండి. మీకు ఎవరైనా గర్ల్స్ ఉంటే కూర్చోండి. How you are preparing for the exams? Timetable like that. So, మీకున్న సిలబస్ ని పార్ట్స్ గా డివైడ్ చేసి మీకు వచ్చే కంటెంట్, ఐ మీన్ మీకు వచ్చే టాపిక్స్ ఏంటి, రాని